సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' ఫిలిం ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సో, రిలీజ్‌కు దగ్గర పడుతున్న వేళ నెటిజన్స్ ఈ సినిమా గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో 'రామ్ చరణ్' గారు డబుల్ రోల్ చేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే టీజర్‌లో కూడా రివీల్ అయింది. రామ్ నందను, అప్పన్న అనే 2 పాత్రల ద్వారా. అయితే ఇప్పుడు ఈ పాత్రలు 2 కూడా అన్నదమ్ముల్లా లేకుంటే తండ్రి కొడుకులా అన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే ఏ రకంగా ఉండబోతుంది? మనం ఒక ఫార్ములా చూస్తూ ఉంటాం రివెంజ్ మన పాత సినిమాలలో. తండ్రికి ఒక ఆశయం ఉంటుంది. నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకుంటారు విలన్స్. అప్పుడు మళ్ళీ కొడుకొచ్చి దాన్ని తీర్చేసి తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తారు. ఈ ఫార్ములా మనకు రెగ్యులర్‌గా ఉంటుంది. అటువంటి ద దొ తరహా సినిమానా ఇదన్నట్టు కూడా చర్చించుకుంటున్నారు. మరి మీరేం చెప్తారు సార్ 'గేమ్ చేంజర్' సినిమా గురించి? అంటే తండ్రి, కొడుకులు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. అంటే సినిమా యూనిట్ నుంచి కూడా అలాంటి అభిప్రాయమే కలిగిస్తున్నట్టుగా కనిపిస్తోంది కానీ, అన్నదమ్ములు అయ్యుండొచ్చు అంటే ట్రైలర్‌లో వాళ్ళిద్దరూ కనిపించినటువంటి పద్ధతి, ఓకే. తండ్రి కొడుకుల కంటే కూడా అన్నదమ్ములుగా ఎక్కువగా రిలేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించేవిగా ఉన్నాయి విజువల్స్. హ్మ్. రెండోది చిరంజీవి గారికి ఒక సమస్య హ్మ్. ఉండేది. ఆయన దాన్ని సెంటిమెంటు ఆయనకి ఎందుకనో ముసలి పాత్ర వేస్తే ఆ సినిమా ఆడదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. ఓకే. అంటే తను ఏజ్డ్ క్యారెక్టర్‌లో కనిపిస్తే సినిమా ఆడదు అనేటువంటిది ఒక సెంటిమెంట్‌గా ఉండేది ఆయనకి. దానికి కారణం 'సింహపురి సింహం' అని ఒక సినిమా చేసాడాయన. హ్మ్. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్‌లో. ఆ సినిమాలో అంటే అప్పుడు కరెక్ట్‌గా 'ఎన్టీ రామారావు' గారు అలాంటి సినిమాలు చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే ముసలి పాత్ర, కుర్ర పాత్ర 2 ఆయనే వేసి హ్మ్. 'జస్టిస్ చౌదరి' అలాగే 'కొండవీటి సింహం', 'సర్దార్ పాపారాయుడు' ఈ సినిమాలన్నీ ఆయన వరుసగా అలాంటి క్యారెక్టర్లు చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఆయనకొక రీజన్ ఉంది. అంటే అప్పటికి ఆయన ఏజ్ చాలా పెద్దదైపోయింది. అందుకని ఒక ఏజ్డ్ క్యారెక్టరు, ఒక యంగ్ క్యారెక్టరు, తన అభిమానులు ఏం కోరుకుంటున్నారో అదంతా అంటే ఆ పాటలు, ఫైట్‌లు ఆ గొడవంతా యంగ్ క్యారెక్టర్‌లో పెట్టి కొంచెం డిగ్నిఫైడ్ క్యారెక్టర్ ఒకటి పెట్టుకొని అలా నడిపాడు ఆయన చివరి రోజులు. హ్మ్. సో, ఆడియన్స్ ఆ ఆ మూడ్‌లో సెట్ అయి ఉన్నారు అనే ఉద్దేశంతో చిరంజీవిని కూడా బిగ్ వేలో ప్రొజెక్ట్ చేయటం కోసం. బిగ్ వేలో ప్రొజెక్ట్ చేయాలి, ప్రెజెంట్ చేయాలి అనే ఉద్దేశంలో కోడి రామకృష్ణ గారు ఆ టెక్నిక్‌ని ఫాలో అయ్యి, అలా తండ్రి, కొడుకులుగా చిరంజీవిని ప్రదర్శించాడు ఆ సినిమాలో. అది ఫ్లాప్ అయింది. ఓకే. అది ఫ్లాప్ అయిన దగ్గర నుంచి చిరంజీవికి భయం. హ్మ్. ఏజ్డ్ క్యారెక్టర్‌లు తనని జనాలు చూడరు అనేటువంటి ఒక నమ్మకంలో ఆయన స్థిరపడిపోయాడు. ఆ స్థిరపడిపోయిన తర్వాత ఆయన అలాంటి క్యారెక్టర్లు చేయటం మానేశాడు. హ్మ్. ఎవరైనా ఆఫర్ చేసినా గాని రిజెక్ట్ చేసేవాడు. హ్మ్. వద్దని చెప్పేవాడు బ్లంట్‌గానే. 'స్నేహం కోసం' టైంలో గూడా చెయ్యను అని చెప్పాడాయన. కాదు చెయ్యాలి ఏం గాదు. అంటే ఆ రోజున ఆ సినిమా దెబ్బతినటానికి ఒక నేపథ్యం ఉంది. ఈ సినిమా టైంకి అది పోయింది కాబట్టి మీరు చేయొచ్చు అన్నారు. చేశాడీయన. హ్మ్. చేశాడు గానీ అది కూడా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు ఆ సినిమా. సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టే. హ్మ్. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ లెవెల్‌లో సక్సెస్ కాలేదు. ఓకే. దాంతో తన సెంటిమెంటే నిజమైంది అనే నమ్మకం ఉందాయనకి. ఆ తర్వాత 'అందరివాడు' విషయంలో కూడా అదే రిపీట్ అయింది. హ్మ్. అందుకని ఏజ్డ్ క్యారెక్టర్లు తనతో వర్కౌట్ అవ్వవు అనేటువంటి ఒక బిలీఫ్‌లో ఇప్పటికీ ఉన్నాడాయన. ఏది 70 ఏళ్ల వయసులో కూడా ఏజ్డ్ క్యారెక్టర్ తను చేస్తే చూడరు అనేటువంటి ఒక దృఢమైన నమ్మకం చిరంజీవిలో ఉంది. హ్మ్. అందుకని అలాంటి ప్రయత్నాలు చేయడు. ఓకే. అదే పరిస్థితి ఇప్పుడు 'రామ్ చరణ్‌కి' ఏమిటి అనేది. 'రామ్ చరణ్' తండ్రి కొడుకులుగా చేసి విజయం సాధిస్తాడా? ఈ సినిమా విజయం అనేది చాలా అవసరం ఇప్పుడు. ఒక బిగ్ వేలో ఈ సినిమా అవసరం. ఈ సినిమా విజయం అవసరం ఉంది అభిమానులకి. ఎందుకంటే అవతల 'పుష్ప' రికార్డుల్ని బద్దలు కొట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఆ లెవెల్ సక్సెస్ ఈ సినిమా ఇస్తుందా? ఇవ్వదా? అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. జరుగుతున్న టైంలో మనకి తండ్రి కొడుకులు అచ్చి రాలేదు గదా! ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటిస్తున్నారా? అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళల్లో ఉంది. ఒకవేళ లక్కీగా తండ్రి కొడుకులుగా నటించి ఇది సక్సెస్ అయిపోతే చిరంజీవికి 'రిక్షావాడు' కూడా కలిసి రాలేదు. 'రిక్షావాడు' సినిమాలో కూడా తండ్రి కొడుకులు కనిపిస్తారు. పెద్ద చిరంజీవి, చిన్న చిరంజీవి కనిపిస్తారు గానీ అది
ఫ్లాప్ సినిమా. ఓకే. అందుకని ఆ ఏరియాలో మనం ఉండరాదు అనేది ఒక అభిప్రాయం మెగా అభిమానుల్లో ఉంది. చిరంజీవి సెంటిమెంట్ చిరంజీవికి ఉండొచ్చు. రామ్ చరణ్‌తో అది వర్కౌట్ అవ్వచ్చు, కాకపోవచ్చు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. హ్మ్. ఇది తండ్రి కొడుకుల కంటే కూడా అన్నదమ్ములు అయి ఉంటే బాగుంటుంది. అన్నదమ్ములు డ్యూయల్ రోల్స్ చిరంజీవికి కొంత వర్కౌట్ అయినాయి. 'ఎముడికి మొగుడు' ఇలాంటి సినిమాలు. కాబట్టి అది ఓకే. ఆ పద్ధతిలో వెళ్ళిపోతే బానే ఉంటుంది. 'కొండవీటి దొంగ' ఇలాంటివేవో వర్కౌట్ అయినాయి కొన్ని. అలా వెళ్ళిపోదాం అనే ఒక అభిప్రాయం. అయితే చాలా కమర్షియల్ సినిమాల్లో 2 క్యారెక్టర్‌లు ఉంటాయి గానీ, డ్యూయల్ రోల్‌లా కనిపిస్తుంది గానీ, అది ఒకటే రోల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. 'మానవుడు దానవుడు' అని శోభన్ బాబు గారి సినిమా ఉంది. అందులో డ్యూయల్ రోల్ అనేటువంటి కల్పనలో నడుస్తుంది సినిమా అంతా. కానీ చివరిలో ఒకే క్యారెక్టర్ అది అని చెప్తాడు డైరెక్టర్ గారు. పీసీ రెడ్డి డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ ఫార్ములాను చాలామంది వాడారు. ఈవెన్ అంటే ఒకటే క్యారెక్టర్ ఏమో అని భ్రమ కలిగిస్తూ ఇద్దరున్నారని చెప్పడం ఒక టెక్నిక్. 'గజ దొంగ' సినిమాలో రాఘవేంద్రరావు గారు దాన్ని ఫాలో అయ్యాడు. ఓకే. ఒకటే క్యారెక్టరు అని ఇంటర్వెల్ వరకు ఆడియన్స్‌కి అనుమానం కలిగిస్తూ హ్మ్. ఇంటర్వెల్‌లో ఇద్దరున్నారని రివీల్ చేసి అక్కడి నుంచి ఇద్దరి మీద కథ నడుస్తుంది. అదొక టెక్నిక్. అంటే స్క్రీన్ ప్లేకి సంబంధించిన మ్యాజిక్ ఇది. అలా 2 పద్ధతుల్లోనూ అనేక పద్ధతుల్లో డ్యూయల్ రోల్ సినిమాలు నడిపారు మనవాళ్ళు. ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ అనేది మనకి ఎందుకు డౌట్ వస్తుందంటే ఆళ్ళెక్కడా చెప్పలా. యూనిట్ 2 చెప్పలేదు. అలాగే పర్టిక్యులర్‌గా ఈయన చెప్పలేదు శంకర్ కూడా. ఇది తండ్రి కొడుకులు అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, సుకుమార్ ఒక మాట చెప్పాడు. సెకండ్ హాఫ్‌లో వచ్చేటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు చాలా అద్భుతంగా ఉంది అన్నాడు. ఈ డైలాగ్ దగ్గర జనాలు ఇప్పుడు తండ్రి కొడుకులేమో అని అనుకుంటున్నారు. హ్మ్. అనుకోవడానికి రీజన్ అది. ప్రాతిపదిక. ఓకే. ఫ్లాష్ బ్యాక్‌లో ఆయన యంగ్‌గానే ఉంటాడు. తండ్రి. ఓల్డ్ గెటప్‌లో కనబడ్డు. అవును. సో, మనకు ట్రైలర్‌లో కనిపించినటువంటి రైతు గారు యంగ్‌గానే ఉంటాడు. అందుకని అన్నదమ్ములు అనేటువంటి స్పెక్యులేషన్ వచ్చింది. హ్మ్. అయితే సుకుమార్ చెప్పిన ప్రకారం చూస్తే తండ్రి క్యారెక్టర్ ఇన్ టోటల్ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చి, ఫ్లాష్ బ్యాక్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటోంది, అది ఎన్ని రకాల అన్యాయాలకు గురవుతోంది అనే విషయం ప్రస్తావించొచ్చు. అంటే గ్రామీణ భారతం నాశనం అయిపోతోంది అనే సెన్స్ నుంచి పుట్టినటువంటి ఒక కుర్రవాడు హ్మ్. ప్రభుత్వ విధానాలు వీటి వలన జరుగుతున్నటువంటి వినాశనం ఇదంతా అని ఈ స్ట్రక్చర్‌ని మార్చాలి. బాధితుల పక్షాన పరిపాలన సాగాలి. బాధితుల పక్షాన పరిపాలన సాగాలంటే పరిపాలనా వ్యవస్థలు మార్పులు రావాలి అనే ఉద్దేశంతో కదిలినటువంటి ఒక ఆఫీసర్ క్యారెక్టర్ అన్నట్టుగా బిల్డ్ చేసుంటాడు కథ అనేది ఒక అభిప్రాయం, ఒక హ్మ్. ఆలోచన. ఈ ఆలోచన ప్రకారం చూస్తే అంటే ఎందుకింత డెడికేటెడ్‌గా ఇతనున్నాడు అనేది రివీల్ చేసినప్పుడు తన తండ్రి జీవితం ఫ్లాష్ బ్యాక్‌లో రివీల్ చేస్తాడు అతను. అందుకని తండ్రి కొడుకులు అయి ఉండొచ్చు అనేది సుకుమార్ ఇచ్చినటువంటి లీకేజ్ నుంచి డెవలప్ అయినటువంటి ఐడియా. హ్మ్. సో, ఇప్పుడు ఈ కథని ఆల్మోస్ట్ ఆయన రివీల్ చేశాడు రివ్యూ పేరుతో. చెప్పకుండానే కథంతా చెప్పేసాడాయన. ఏది 'గేమ్ చేంజర్' స్టోరీ. ఓకే. సో, తండ్రి కొడుకులుగానే ఫిక్స్ అవుతున్నారు ఇప్పుడు జనాలు. హ్మ్. ఎప్పుడైతే ఈ తండ్రి కొడుకులుగా ఫిక్స్ అవ్వటం అనేది మొదలైందో వీళ్ళకి మెగా సెంటిమెంటు కొడుతోంది. హ్మ్. చిరంజీవికి వర్కౌట్ అవ్వలేదు. మరి రామ్ చరణ్ మీద వర్కౌట్ అవుతుందా? ఈ సినిమా తేడా అయితే ఏంటి పరిస్థితి అని. అయితే ఒక రిలీఫ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే టైమ్ లైన్‌లో కనిపించరు అని. ఈ ఒకే టైమ్ లైన్‌లో కనిపించకపోయినప్పటికీ కనిపించకుండా ఫ్లాప్ అయిన సినిమా 'రిక్షావోడు'. ఆ రిఫరెన్స్‌లో కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఓకే. తండ్రి గారి సెంటిమెంట్ కొడుక్కి ట్రాన్స్‌ఫర్ అవుతుందా అనేది ఒక గొడవ. అయితే ఈ చర్చలన్నీ కూడా ఒక రకంగా సినిమాకి సంబంధించి వాళ్ళు ఇప్పటిదాకా ప్రమోషనల్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టలా. కేవలం అమెరికాలో జరిగినటువంటి ఆ అకేషన్ తప్ప, ఆ హ్మ్. ఈవెంట్ తప్ప విడిగా ఇక్కడేమీ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇంకా మొదలవ్వలేదు. మొదలు కాకుండా సుకుమార్ అక్కడ మాట్లాడిన మాటల ఆధారంగా ఇంత చర్చ జరుగుతోంది. అవును.
ఇది కూడా అవసరమే అనుకుంటున్నారు వాళ్ళు సినిమాకి సంబంధించి. అంటే అసలు దేవరా సినిమాకి ఒక టెక్నిక్ని ఫాలో అయ్యారు వాళ్ళు. అంటే లో ప్రొఫైల్లో సినిమాని ప్రమోట్ చేయటం, సినిమా గురించి భారీ అంచనాలు లేకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకునే అవకాశం కల్పిద్దాము, థియేటర్లో సర్ప్రైజ్ చేద్దాం, థియేటర్లో బీభత్సం అయిపోతుంది అనేటువంటి ముందస్తు ప్రకటనలు వద్దు అని వాళ్ళు వాంటెడ్గానే అనుకున్నారు. అనుకుని ప్రమోషన్లో ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. అగ్రెసివ్ ప్రమోషన్ అనేది పుష్ప 2కి చూసాం మనం. ఇప్పుడు ఆ అగ్రెసివ్ ప్రమోషన్ దీనికి జరగటం లేదు అని ఆ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ దశలో, ఈ క్రైసిస్లో, ఈ గ్యాప్లో ఉన్నంతలో ఈ పబ్లిసిటీ అంటే తండ్రి కొడుకుల అన్నదమ్ముల అని జరుగుతున్న చర్చ కొంత సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ బజ్ ఆయన గమనిస్తున్నాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఇది నడుస్తూ ఉండగానే ఆయన 2-3 ఈవెంట్స్ చేసి భారీ అంచనాలు లేకుండానే సినిమాని రిలీజ్కి వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు తండ్రి కొడుకుల అన్నదమ్ముల అనే చర్చలోకి వెడితే తండ్రి కొడుకులనే అనుకోవాల్సి వస్తుంది. ఓకే. తండ్రి కొడుకులుగానే ఉంటుంది కథ. అయితే తండ్రి కూడా యంగ్గానే ఉంటాడు, ఎనర్జెటిక్గానే ఉంటాడు.